స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసమును సమృద్ధిగా నాకిమ్ము సమృద్ధిగా నాకిమ్ము. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. నా ప్రభువా నా రక్షకా నా ప్రభువా నా రక్షకా నీకే నా అర్పణ నీకే నా అర్పణ. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. లేవ్యకాండంలో నుండి లేవ్యకాండంలో నుండి 3వ అధ్యాయము లేవ్యకాండంలో నుండి 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. లేవ్యకాండంలో నుండి 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమున దాన్ని వధింపవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. చాలు. ఈ రోజున ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సమాధాన బలి గురించి ఈ రోజున దేవుని యొక్క వాక్యాలు వండుకున్న విషయం మనం తెలుసుకుందాం. మొదటిగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ దహన బలి గురించి మనం చూసాం, అది మొదటి అధ్యాయంలో. అలాగనే 2వ అధ్యాయంలో గత వారం నైవేద్యం గురించి మనం చూసాం. అలాగే ఈ రోజున సమాధాన బలి గురించి దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఇక్కడ మోషేకి ఆ గుడారము కట్టమని చెప్పిన తర్వాత దేవుడు మోషేకి ఆ గుడారంలో జరగవలసినటువంటి కార్యములను గురించి అక్కడ మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు. వీటన్నిటిని కూడా దేవుడు మోషేకి తెలియజేసిన మొదటిగా ఆ మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ కార్యాలను వాళ్ళు దేవుని యొక్క గుడారంలో వాళ్ళు ఈ కార్యాలను ఆచరించవలసి ఉంది. ఇవన్నీ దేవుడు ఎందుకు అసలు ఇచ్చాడు, ఎందుకంత ప్రాముఖ్యము అంటే యాక్చువల్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ కార్యములు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఏం మెదలాలని దేవుడు తలంచాడంటే ఈ కార్యముల ద్వారా వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను, అది తమ యొక్క స్థితి గురించే కావచ్చు, లేదంటే దేవుని యొక్క ప్రత్యేకత గురించే కావచ్చు, ఈ కార్యములు చేయటం ద్వారా వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వీటన్నిటిని కూడా వారికి ఇచ్చాడు.
ఇది దేవుడికి సంబంధం లేకుండా ఊరికే మనుషులుగా, విశ్వాసాలుగా, ఇజ్రాయేల్ ప్రజలుగా వాళ్ళకు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయేటువంటి కార్యం కాదు ఇది. ఇది వాళ్ళు చెయ్యాలి, ఖచ్చితంగా చేసే తీరాలి. కానీ చేసేటప్పుడు వాళ్ళ ఇష్టపూర్వకముగా వాళ్ళు చెయ్యాలి అనుకుంటే, చెయ్యాలి అనిపిస్తే, చేయాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు గ్రహిస్తే ఇవన్నీ కూడా మీరు చేయాలని దేవుడు చెప్పాడు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు దేవుని గురించి కానీ లేదంటే ఆత్మ సంబంధ విషయాలు, ఈ కార్యములు జరిగించటం ద్వారా వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, కొన్ని విషయాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకని ఈ కార్యములు ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాళ్ళు కొన్ని విషయాలు అర్థం చేసుకొని దేవుడు ఇచ్చాడు. అందుకని ఈ కార్యములు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న దాని మీద వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఆ కార్యాలు వాళ్ళు చేయాల్సి ఉంది. అందుకే కొన్ని సందర్భాల్లో చూడండి, అందుకే మనం పాత నిబంధనలు, మలాకి గ్రంథంలో ఇంకా కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు మనం చూస్తాం దేవుడు ఇవన్నీ కూడా చేయాలని చెప్పాడు. కానీ యాక్చువల్ మళ్ళీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు కనుక చేస్తూ ఉన్నారు కానీ ఏదో ఆచారంగా పెద్దగా అసలు ఎందుకు చేస్తున్నాము అన్న దాని మీద వాళ్ళు మనసు పెట్టకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లోనే అసలు నిజంగా ఈ బలు అర్పణ నేను కోరుకోవట్లేదని కూడా దేవుడు చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో నాకు వీటికంటే మాట ఉంటే శ్రేష్టమని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ చేయాలని చెప్పినటువంటి దేవుడే వెంటనే ఉన్నాడు కొన్ని సందర్భాల్లో. అంటే ఎప్పుడైతే వాళ్ళ కార్యాలు చేయాలని దేవుడు చెప్పాడు కాబట్టి అని నామకార్థంగానే వాళ్ళు చేసుకుంటూ పెద్దగా అందులో మైండ్ పెట్టకుండా, ఆలోచించకుండా, అందులో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో, ఆలోచించకుండా, అలా ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించడం మానేసి చేస్తున్నారో వాళ్ళు చేసేటువంటి కార్యం దేవుడు ఆప్ చేయడం బైబిల్ మనం చూస్తాం. ఆప్ చేసి వెంటనే వారి ఉద్దేశాల గురించి దేవుడు మాట్లాడడం, ప్రశ్నించడము, వాటి గురించి వారు ఆలోచించినట్లుగా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అంటే ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే అవి చేస్తూ ఉండడం మాత్రమే కాదు, కానీ అవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆలోచించాలి, ఎందుకు చేస్తున్నాము, దానికి ఉద్దేశం ఏంటి, అవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తూ అన్ని రకాలుగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ చేయవలసినటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. వాటి ద్వారా వాళ్ళు ఏంటంటే కొన్ని ఈ దేవుని రాజ్యములకు సంబంధించిన విషయాలు, మరి ముఖ్యంగా చెప్పుకుంటే భవిష్యత్ కాలంలో దేవుడు చేయబోతున్నటువంటి శిలువ కార్యం ఏదైతే ఉందో అది అనాది కాలంలోనే దేవుడు సంకల్పించాడు, నిర్ణయించాడు. అందుకనే ఆయన ముందుగానే అనాది కాలంలో నిర్ణయించాడు కాబట్టి ఆ శిలువను, ఆ శిలువ కార్యాన్ని, రక్షకుని, మెస్సియాను వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనస్సుల్లో ఫ్రెష్గా ఉంచుకోవాలి కాబట్టి దేవుడి కార్యాలు చేయమని చెప్పాడు. ఎందుకంటే దేవుడు శిలువ అంటున్న కార్యానికి అంత వాల్యూ ఇస్తాడు. దేవుడు శిలువ ద్వారా దేవుడు లోకానికి తన ప్రేమనే కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు అంత పరిశుద్ధమైన వాడు, తీర్పు ద్వారా శిలువ ద్వారా దేవుడు చూపించాడు. ఆయన అంత మంచివాడు, అద్వితీయ కుమారుని ఇవ్వటం ద్వారా దేవుడు చూపించాడు. కాబట్టి శిలువ అంటే దానిలో చాలా విషయాలు ఉంటున్నాయి. అవన్నీ వాళ్ళు ఏంటంటే తెలుసుకోవాలి కాబట్టి, భవిష్యత్తులో మెస్సియా చేయబోతున్న కార్యాలు చూడాలి కాబట్టి దేవుడి కార్యాలు వాళ్ళకి ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసేటప్పుడు చాలా సందర్భంలో వాళ్ళు ఆలోచించకుండానే చేస్తూ వచ్చారు. అలా చేసినప్పుడు దేవుడు వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని క్వశ్చన్ చేయడం బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే చేయడం మాత్రం ముఖ్యం కాదు, చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. అదే ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఈ రోజున ఈ సమాధాన బలి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి రోజు మరొకసారి నేను చదువుతాను. చూడండి, అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలని. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం చూస్తే దహన బలిని మనం చూసినప్పుడు మగదాన్ని మాత్రమే తేవాలని దేవుడు చెప్పాడు. దహన బలిని తీసుకొచ్చినప్పుడు మగదాన్ని మాత్రమే తేవాలన్నాడు. కానీ సమాధాన బలి దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమన్నాడంటే నువ్వు గోవుల్లోని తేవచ్చు. అంటే అర్థం ఏంటంటే నువ్వు అడవిలోకి వెళ్ళి అడవిలోంచి ఏదో ఒక దాన్ని నువ్వు తీసుకుని రావడానికి వీలు లేదు. అడవిలో తేడం కాదు, నువ్వు నీ మందులో ఉన్నటువంటి దానిలోండి, గోవుల నుండి నువ్వు ఏదైనా సరే, అంటే ఒక ఆవులో చూసుకుంటే గోవుల్లో మగదైనా సరే పర్లేదు, ఆడదైనా సరే పర్లేదు, రెంట్లు ఏదైనా పర్లేదు, కానీ నువ్వు దాన్ని తీసుకొని రావాలి. ఇంకోటి దేవుడు ఏం చెప్పాడు, తీసుకొచ్చినప్పుడు నిష్కలంకంగా ఉండాలి. అది దేవుడు చెప్పాడు. నువ్వే తెచ్చినా పర్లేదు, ఇక్కడ దహన బలిలా కాదు, కానీ ఇక్కడ నువ్వే తెచ్చినా పర్లేదు, కానీ నువ్వు తెచ్చేటప్పుడు మాత్రం అది ఒక కండిషన్ ఖచ్చితంగా ఉండదు. ఏంటంటే అది నిష్కలంకంగా ఉండాలి, అందులో కల్మషం లేనటువంటిది, లోపము లేనటువంటిదిగా ఇది నువ్వు తీసుకొని రావాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి జస్ట్ ఊహించుకుందాం మనం. నిజంగా లోపము లేనటువంటిది,
నిష్కలంకమైనటువంటి దానిని దేవుడు తెమ్మని వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఆ కార్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సమాధాన బలి దేవుని దగ్గర తీసుకొద్దాం అనుకున్నప్పుడే, వాళ్ళు తెచ్చేటప్పుడే అసలు నిజంగా వాళ్ళు మందులోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ప్రతి జంతువుని వాళ్ళు పరిశీలన చేయాలి. ఇది ఊరికే సింపుల్గా జరిగిపోయే కార్యం కాదు. ఇదంతా ఒక రకంగా చెప్పాలని పెద్ద ప్రాసెస్ ఇది. దేవుడు ఏదో సింపుల్గా దహన బలి దగ్గర లేదంటే బలి అర్పించేటప్పుడు మాత్రమే నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలని కాదు. ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా ఆలోచించాలి. ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కార్యం యొక్క సీరియస్నెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నీ ఇంటి దగ్గర మంద దగ్గరే స్టార్ట్ అవుతుంది. నువ్వు మందులోకి వెళ్తావు చూసారా తీసుకొని రావడానికి, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు మందులోకి వెళ్ళినప్పటి నుంచే ఈ పని యొక్క ప్రాముఖ్యత, ఈ బలి యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత అక్కడే స్టార్ట్ అయిపోతుంది. నువ్వు గుడారము ద్వారం దగ్గర తీసుకొచ్చినప్పుడు కాదు అసలైంది స్టార్ట్ అయ్యేది. అసలైంది ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది, ఆల్రెడీ ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఊహించండి, ఒకసారి ఒక వ్యక్తి సమాధాన బలి అర్పిద్దాం అనుకున్నప్పుడు ఆయన మందులోనికి వెళ్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందులోనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, జనరల్గా ఆయనకి పైన చూసినప్పుడు ఒకటి బాగుంది అనిపిస్తుంది, దాన్ని తీసుకొని దేవునికి ఇద్దాం అనుకుంటాడు. దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని పరిశీలనగా ప్రతిదీ చూడాలి అక్కడ. ఎందుకంటే తెలియకుండా అది బహిరంగ కళ్ళ కనబడేంతగానో లేదా బయటికి బహుశా కనబడకుండా ఏదో ఒక చిన్న గాయమో చిన్న లోపమో ఇంకా ఏదో కల్మషం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండొచ్చు. ఈ జంతువు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా పరిశీలించాలి, ఎంత పర్ఫెక్ట్గా అది ఉండాలంటే ఆ జంతువుకి కల్మషం ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా జబ్బేది ఉండకూడదు, దానికి కుంటితనం ఉండకూడదు, దానికి గాయాలు లాంటివి కూడా ఉండకూడదు. అంటే ఆ జంతువు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచించి, నార్మల్గా మందలు వాళ్ళు మేపుతున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉంటుందా? జంతువులు నార్మల్గా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే నార్మల్గా అంత పర్ఫెక్ట్గా ఉండవు. వాళ్ళు ఏదన్నా వధించి వాళ్ళు వండుకుని తినాలంటే నార్మల్గా ఏదైతే బాగుందో దాన్ని తీసుకుని వాళ్ళు తినేస్తారు. కానీ దేవుని కొరకు అనేసరికి వాళ్ళు ఆ జంతువు యొక్క బాడీని అణువణువు వాళ్ళు పరిశీలన చేయాల్సి ఉంది. అప్పుడు వాళ్ళు దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఆ జంతువుని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ప్రతిదీ కూడా అణువణువు చూసి ఎక్కడనేమైనా లోపం ఉందేమో అనుకొని పరిశీలన చేసి అంత పర్ఫెక్ట్గా ఉందని వాళ్ళు కనిపించిన తర్వాతనే ఆ మందలో నుండి దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అంటే చూడండి ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో. ఇది జస్ట్ సింపుల్గా చేయబడి ఏదో ఉన్నట్లు చూడడానికి బాగుంది కదా దీన్ని తీసుకొచ్చేద్దాం అని వీల్లేదు. నిష్కలంకమైనటువంటిది అంటే అంత పర్ఫెక్ట్గా ఉండి ఏ లోపం లేనటువంటి దాన్ని, ఆరోగ్యంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేయడానికి కూడా కొంత టైం వాళ్ళకి పడుతుంది. అక్కడ చూడండి, ఒక మనిషి తలుచుకుంటే కొంచెం రాజీ పడిపోవచ్చు. ఎలాగంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఊహించుకుందాం. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో మందులు అంటే చాలా ఉంటాయి. ఊరినే ఇప్పుడులాగా ఒక 5, 6, 10 ఉంటే ఎక్కువ ఇప్పుడు ఈ రోజుల్లోని. కానీ ఆ రోజుల్లో జనరల్గా మనుషులందరికీ అదే పోషణ, అదే వ్యాపారం కాబట్టి నార్మల్గా వాళ్ళ జంతువులు బహుశా చాలా ఎక్కువ సంఖ్యలోనే వాళ్ళ దగ్గర ఉంటాయి. కొంతమంది దగ్గర అయితే 100 ఉంటాయి. బాగా అబ్రహాముల ధనవంతులు అయితే వేలల్లోనే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు చూడండి, జస్ట్ నిజంగా అలా ఊహించండి, ఒక అబ్రహాము లాంటి వ్యక్తి కనుక దేవునికి ఇలా బలి తేవాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి 100ల్లో 1000ల్లో ఒక సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు జస్ట్ సెలెక్ట్ చేసి సరిపోదు, ఆయన కూడా చూస్తాడు ఇది బాగుంది అనిపించింది, కానీ ఎంతకన్నా బెస్ట్ ఉందేమో అని మళ్ళీ ఇంకో దాన్ని కూడా ఆయన చూసుకోవాలి. వాడు చూసాడు ఇది బాగానే అనిపించింది, పర్ఫెక్ట్గా ఉన్నట్టుంది, ఉన్న దాంట్లో పర్ఫెక్ట్ తేవాలి. కాబట్టి ఒకటి చూసాడు బాగానే ఉంది అనిపించింది, కానీ మళ్ళీ ఆయన అక్కడితో ఆగిపోవడం వీల్లేదు, సరిపోద్దలేదు అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ నా మందలో దీనికంటే ఇంకా బెటర్గా ఉండేది ఇంకేదన్నా ఉందేమో అది కూడా చూడాలి. అంటే అప్పుడు ఒకటి నిజంగా అనుకున్న తర్వాత ఇదే బెస్ట్ అనుకున్న తర్వాత కూడా ఎంతకన్నా ఇంకేదైనా మంచిది ఉందేమో అని కూడా ఇంకా మళ్ళీ వెతకాల్సి ఉంది. అంటే చూడండి, ఇది ఎంత పని ఒకసారి ఆలోచించండి. ఇది ఊట సులువుగా జరిగిపోయేటువంటి కార్యం కదా. ఏదో ఒక నిమిషంలో టకటక వచ్చి చేసేసి ఏదో చేసేనా గబా చేయాలి కాబట్టి గబగబా స్టార్ట్ చేసేద్దాం, ఎంతో త్వరగా స్టార్ట్ చేస్తాం అంత త్వరగా దీన్ని ముగించేయచ్చు అనేటువంటి రీతిలో చేయడానికి కుదరదు. ఇది టైం తీసుకున్నా సరే చాలా జాగ్రత్తగా ప్రతీదీ పరిశీలనగా చేయవలసినటువంటి కార్యము. అలాగా నిష్కలంకమైన దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేయాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అది ఆడదైనా పర్లేదు, మగదైనా పర్లేదు, నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలన్నాడు. 2వ వచనం చూస్తే, తాను అర్పించు దాన్ని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంత్రములు, లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజము మీదను మూత్ర గ్రంథముల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. ఇప్పుడు సింపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అక్కడంతా దేవుడు యాక్చువల్ ఏం చెప్తాడంటే, నువ్వు ఆడదానైనా తేవచ్చు, గూగుల్లో నుండి మగదానైనా తీసుకొని రావచ్చు, అది నిర్దోషంగా ఉండాలని దేవుడు చెప్పేశాడు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత
అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని అక్కడ దేవుడు చెప్తున్నాడంటే వాళ్ళు మందిరం ద్వారం దగ్గరికి వెళ్ళాలని చెప్పాడు. అంటే బలిపీఠం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి యాక్చువల్గా వారు వెళ్ళాల్సి ఉంది. వాళ్ళు వెళ్ళి అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని అప్పుడు వధించేటువంటి కార్యం అప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా సందర్భాల్లో ఏంటంటే యాజకుడు వధిస్తాడు, లేదంటే కొన్ని సందర్భాల్లో బహుశా తెచ్చినటువంటి వాళ్ళే వధించాల్సి కూడా ఉంటుంది. ఆ కార్యం వాళ్ళే చేయాలి. అది కూడా దేవుడు చెప్తూ దాన్ని వధించినప్పుడు కూడా అక్కడ ఏం చెప్తాడు దేవుడు, దాని తల మీద, ఆ జంతువు యొక్క తల మీద వారి చేతులు ఉంచాలని దేవుడు చెప్పాడు. అది కూడా నేను దహన బలి గురించి చెప్పినప్పుడు చూస్తారు. జస్ట్ చేతులు ఉంచడం అంటే చేతులు ఉంచడం కాదు. అలా చేతులు ఉంచినప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే దాని యొక్క స్థానంలో తమను తాము చూసుకుంటున్నారు. అలాగే తమ స్థానంలో యొక్క జంతువుని వాళ్ళు చూస్తున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అది ఎందుకు అదంటే అది ఐడెంటిటీ గురించి అనమాట. అంటే ఆ జంతువు వేరు, నేను వేరు కాదు, మేము ఇద్దరము కూడా యాక్చువల్గా ఈ సందర్భంలో మేము ఇద్దరము కూడా ఒకటే. అక్కడ చనిపోయేటువంటిది అది జంతువు కాదు, చనిపోయేది యాక్చువల్గా నేను అనేంతలాగా వాళ్ళు దాని మీద చేతులుంచి వాళ్ళు చేసేటువంటి కార్యం మీద వాళ్ళు మనసు పెట్టి ఆలోచిస్తూ చేయవలసినటువంటి ఒక కార్యము. అది మొదట జల మనం చూసాం, దహన బలి దాన్ని మనం చూసాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే అలా చేతులు ఉంచిన తర్వాత వాళ్ళు ఎంతగా దాన్ని పరిశీలన చూడాలంటే వాళ్ళు చూసేటప్పుడు ఇక్కడ ఉండేది జంతువుగా కాకుండా అది వారి యొక్క స్థానంలో దాన్ని వాళ్ళు చూసుకోవాలంటే వారిని అందులో చూసుకోవాలి. ఆ జంతువులో చూసుకున్న తర్వాత అప్పుడు వధించేటువంటి కార్యం అప్పుడు వాళ్ళు చేయాలి. ఊటి జస్ట్ తేగానే యాజకుడు పరిశీలన చేశాడు, జంతువు పర్ఫెక్ట్గా ఉంది, నిర్దోషంగా ఉంది కాబట్టి నేను వధించేస్తాను అంటే కుదరదు. ఆ తర్వాత ఎలాగైతే నిందడు చెప్పినట్టుగా జంతువుని సెలెక్ట్ చేసేటప్పుడు ప్రతిదీ పరిశీలనగా చేసి ఎంతకన్నా బెటర్ది ఉందేమో అని ఎలాగైతే ఆలోచించి చూసుకోవాల్సి ఉందో, అలాగే తీరా చంపేటప్పుడు కూడా చేతులు ఉంచేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే దాని మీద జస్ట్ చేతులు ఉంచేసి చాలా ఒక నిమిషం చేతులు ఉంచేసి సరిపోదు, వాళ్ళు దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. అలా కొంతసేపు ఆలోచన చేసి లోతుగా వాళ్ళ మనసుల్లో అది ముద్రింపబడిన తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని చంపాల్సి ఉంది. అలా చంపిన తర్వాత అప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు అంటే దాని లోపల ఆ అవయవాలన్నీ కూడా దేవుడు అక్కడ ఏం చెప్పండి యాక్చువల్గా ఫస్ట్ అసలు ఏం చెప్తుండే అక్కడ దాన్ని ఉన్నటువంటి లోపల అవయవాలు ఉండేటువంటి క్రొవ్వంతటిని కూడా దేవుడు చెప్తున్నాడు, అంతా కలెక్ట్ చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, సమాధాన బలికి దహన బలికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. సమాధాన బలిలో వాళ్ళు ఏం చేస్తారంటే చంపిన తర్వాత జంతువు అంతటిని బలిపెట్ట మీద పెట్టి కాల్చేస్తారు. నార్మల్గా ఈ మాంసం ఏది కూడా మిగల్చారు, వాళ్ళు కాల్చేస్తారు. కానీ సమాధాన బలి యొక్క ఇందులో ఉంటుండే ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా ఈ మాంసాన్ని వాళ్ళు దహన బలి మీద పెట్టరు. ఆ జంతువుని చంపిన తర్వాత ఏం చేస్తారంటే ఆ జంతువుని చంపినప్పుడు యాక్చువల్ నేను చెప్పని చూస్తారు, దహన బలి చెప్పినప్పుడు వాళ్ళు యాక్చువల్ చంపడం ఎలా చంపుతారంటే దాని గొంతుకును కోస్తారు. అలా కోసిన రక్తం అంతా కూడా బయటకు వస్తుంది. ఆ రక్తాన్ని యాక్చువల్గా ఏం చేస్తారంటే యాజకుడు ఒక పాత్రలో తీసుకుంటాడు. అక్కడ బైబిల్లో మనం చూస్తే దేవుడు ఏం చెప్పంటే యాజకుడు దాని పాత్రలో తీసుకున్న తర్వాత ఆ రక్తాన్ని బలిపెట్టే మీద ప్రోక్షించాలని బైబిల్ మనం చూస్తాం. అలా ప్రోక్షించిన తర్వాత అప్పుడు యాక్చువల్ ఏం చేస్తారంటే ఆ జంతువుని చంపి అవన్నీ కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు స్పెసిఫిక్గా సమాధాన బలి ఏం చెప్పంటే జంతువుని చంపిన తర్వాత రక్తాన్ని కలెక్ట్ చేసి బలిపీఠ మీద వేస్తాం, కానీ దాని మాంసం మాత్రం బలిపీఠ మీద పెట్టడానికి వీలు లేదు. ఏం చేయాలి వీళ్ళు అంటే ఆ జంతువుని చంపిన తర్వాత ఇంకనూ దాన్ని ముక్కలుగా కోస్తారు. కానీ కోసిన దేవుడు సింపుల్గా ఒకటే బలిపీఠం మీద దహించాలన్నాడు. ఏంటంటే క్రొవ్వును మాత్రమే బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చాలన్నాడు. మాంసం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడలేదు, ఓన్లీ క్రొవ్వు పదార్థం మాత్రమే దాని మీద పెట్టి కాల్చాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు స్పెసిఫిక్గా క్రొవ్వు పదార్థమే ఎందుకు అంటే యాక్చువల్గా చూడండి, క్రొవ్వు పదార్థం అంటే అర్థం ఏంటంటే అది యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లో ఆ జంతువు మాంసం అంతటిలో క్రొవ్వు పదార్థమే బెస్ట్ పార్ట్ అనమాట. అది అంటే ఒకవేళ నిజంగా మాంసాల కనుక ఆ రోజుల్లో కనుక వాళ్ళు ఒక జంతువుని కట్ చేసి అమ్మితే ఏది ఎక్కువ కాస్ట్కి వెళ్తుంది, ఏది ఎక్కువ మంది ఇష్టపడతారు అంటే క్రొవ్వు పదార్థం. అంటే క్రొవ్వుతో ఉన్నటువంటి మాంసాన్ని, ఆ ముద్దని, అవయవాన్ని ఎక్కువ మంది, చాలామంది ఇష్టపడతారు. అదే బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. వంటలో వండుకోవడానికి కూడా అది బాగుంటుంది. ఒక రకంగా అది బెస్ట్, అది జంతువు అంతట్లో మాంసం అంతట్లో అదే బెస్ట్, శ్రేష్టమైనటువంటి ఒక పదార్థం. అది బెస్ట్ అనమాట. ఆ మాంసం అంతట్లో ఏది బెస్ట్ అంటే క్రొవ్వు పదార్థం బెస్ట్. ఈ రోజుల్లో మనం ఏంటంటే కొవ్వు అనేసరికి మనం పెద్దగా దాన్ని ఎక్కువగా అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం తినడానికి ఎక్కువ ఇష్టపడ్డాం. కానీ యాక్చువల్గా బైబిల్లో చూస్తే ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నప్పుడు దానికి ఎంతో ఆత్మీయులు అనుకున్నప్పుడు ఆ రోజు బైబిల్ టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు వాళ్ళు జంతువుని చంపేటప్పుడు వాళ్ళు ఏంటంటే క్రొవ్వినటువంటి దూడను దేన్నో వాళ్ళు తీసుకొచ్చి చంపేసేవాళ్ళు. ఈవెన్ చూడండి, అందుకే బైబిల్ మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారంటే ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ తండ్రి ఏం చెప్తారు తెలుసా, నా కుమారుడు మరలా చనిపోయి బ్రతికాడు, కొవ్విన దూడను వధించండి, విందు చెయ్యండి అన్నాడు.
అది జస్ట్ క్రొవ్వుని దూడని చూస్తే సింపుల్గా వాళ్ళకి అలవాటుగా అంటే జస్ట్ మటన్ వండుకుందాం అనడానికి క్రొవ్వు దూడను వండండి అని అలా కాదు. అక్కడ కొందరు ఉన్న దాంట్లో నా మందం ఉన్న దాంట్లో బెస్ట్ తీయండి, ఎందుకంటే ఇది చాలా బెస్ట్గా ఈ విందు జరగాల్సి ఉంది. అందుకే నేను నార్మల్ ఏది పడితే తీయి దూటిని ఏదో చేసేస్తున్నాం కదంటే కాకుండా నేను ఎప్పుడు వండేటువంటి దాంట్లో బెస్ట్గా ఈరోజు విందు ఉండాలి, కాబట్టి క్రొవ్వుని దాన్ని తీసుకొచ్చి వధించండి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. అలాగా అంటే ఆలోచన అర్థం ఏంటంటే క్రొవ్వింది ఏంటంటే అది చాలా బెస్ట్ అనమాట, అది శ్రేష్టమైనటువంటిది. అంటే అర్థం ఏంటి, అది నార్మల్గా ప్రతి జంతువు దానికి అనుకూలంగా ఉండదు. ఫ్యాట్ ప్రతి జంతువులో బోస్ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కానీ క్రొవ్వింది అన్నమాట అర్థం అంటే ఉన్న దాంట్లో శ్రేష్టమైన ఎక్కువ కొవ్వు పదార్థం ఉండేటువంటిది, అది శ్రేష్టమైనటువంటి మాంసం. అది ఇప్పుడు దేవుడు అంటున్నాడు అది ప్రతి అవయవంలో ఉండి, అక్కడ చూడండి అంతరములు ఇవన్నీ చూస్తున్నాం. అంటే బేసిక్ ఏంటంటే కిడ్నీ లివర్లు ఇవన్నీ ఉంటాయి చూస్తారు జంతువులకి. ఆ జంతువు మాంసం మొత్తంలో ఎక్కడెక్కడైతే ఆ క్రొవ్వు ఉందో అదంతా కూడా వీళ్ళు స్పెసిఫిక్గా కలెక్ట్ చేయాలి. అదే లివర్లో ఎక్కడో దగ్గర పదార్థంగా ఉండిపోయేటువంటిది కాదు. బహుశా లివర్ అనేటువంటిది ఏంటంటే ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లోట నేను దీని గురించి స్టడీ చేసి తెలిసింది ఏంటంటే ఇప్పుడు జంతువులు పెంచేటప్పుడు ఫ్యాట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే క్రొవ్వు పదార్థం ఇప్పుడు ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు వాళ్ళు పెట్టేటువంటి ఆహారం వాళ్ళు వాటిని పెంచే విధానాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు వాడే మెడిసిన్స్ని బట్టి అవి బహుశా జంతువులు త్వరగా పెరిగిపోవడానికి ఏమో తెలియదు, కానీ వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడతారు కాబట్టి త్వరగా అది పెరిగిపోవడానికి బహుశా ఎక్కువ ఫ్యాట్ ఉంటుందంట ఇప్పుడున్న జంతువుల్లో. కానీ ఆ రోజుల్లో ఏంటంటే బైబిల్ టైం ఆ కాలంలో మనం చూసుకుంటే జంతువుల్లో మరి అంత ఎక్కువ కొవ్వేమో సహజంగా కనబడదట. అది బహుశా న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టేమో పోషిస్తారు కాబట్టేమో తెలియదు, కానీ కొవ్వనగా వెంటనే అంత అంత ఈజీగా ఉండేది కాదు, ఎక్కువగా అంత క్లియర్గా ఉండేది కాదు. అది బహుశా తక్కువే ఉండుంటుంది, అందుకనే అదే రేరు, అందుకనే అదే బెస్ట్ అనమాట. ప్రతి జంతువుకి ఎంతో కొంత ఉంటుంది. లివర్ ఉన్నట్టుగా ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఎంత ఉంటుందండి ఫ్యాట్ అనుకుంటే, ఎంత క్రొవ్వు ఉంటుందంటే బహుశా దానికి అంత వాల్యూ ఉండేది కాదేమో. కానీ దేవుడు ఎందుకు ఇది పెట్టాలన్నాడు అంటే ఇది బెస్ట్ పార్ట్ అనమాట. బెస్ట్ అంటే అర్థం ఇంకో రకంగా చెప్పండి, అది రేర్ అనమాట. అది తరచుగా ఉండదు, ప్రతి జంతువులో ఉండదు, ఒకవేళ ఉన్నా అంత ఎక్కువగా ఉండదు. అందుకని ఇక్కడ సమాధానం వల్ల దేవుడు స్పెసిఫిక్ ఏంటంటే ఆ బలిపశు మాడటం వల్ల ప్రతి అవయవం దగ్గర ఉన్నటువంటి లివర్ దగ్గర లేదా కిడ్నీ దగ్గర పేగుల దగ్గర ఆ లివర్ ఆ ఫ్యాట్ అంతా కూడా వాళ్ళు అది క్రొవ్వు అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసి అప్పుడు దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అదే బెస్ట్ అనమాట. అందుకని ఇప్పుడు అలా జరిగిన తర్వాత ఇప్పుడు చూడండి మనం అనుకోవచ్చు, ఇప్పుడు అలా జరిగిన తర్వాత యాజకుడు పని చేసేస్తున్నాడు చూసారా, అది దగ్ని మీద దాన్ని కట్టెల మీద దాని కొవ్వు పదార్థాన్ని వాళ్ళు కాల్చేస్తారు. దహనబలి ద్రవ్యం పైన దాన్ని దహింపవలను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అది ఇంపైన సువాసన గల హోమం అని దేవుడు ఇక్కడ చెప్పేశాడు. అంటే దేవుడు అది అలా వాళ్ళ కార్యం చేసిన కరువుని వాళ్ళు ఇదంతా చేసి సెలెక్ట్ చేసి దాని మీద చేతులుంచి ఆలోచించి వధించి ఆ పార్ట్స్లో ఉన్నటువంటి కొవ్వంతటి కూడా వాళ్ళు గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి ఆ బలిపీఠ మీద పెట్టి ఆ క్రొవ్వును మాత్రమే వాళ్ళు కాల్చిన తర్వాత దేవుడు దాన్ని అంగీకరిస్తాను బైబిల్లో చూస్తున్నాం. అది దేవునికి ఇంపైనటువంటిదిగా హోమంలాగా అది ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మన ఇక్కడ చూడండి, ఇక్కడ సమాధాన బలిలో ఏంటంటే ఇక్కడ ఎందుకు మాంసాన్ని ఏం చేస్తారు అక్కడ బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. బహుశా ఎందుకు మెన్షన్ చేయబడలేదు అంటే చాలామంది ఏం చెప్తారంటే మాంసం పడేస్తారని కాదు, ఎందుకంటే ఇది దేవుని కొరకు కాబట్టి పడేసేది కాదు. ఇది సమాధాన బలిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్రొవ్వును మాత్రము వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బలిపెట్ట మీద పెట్టి కాల్చేస్తారు. కానీ మిగిలిన మాంసం అంత ఉంది చూస్తారా, ఆ మాంసాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కొంత యాజకుడు తీసుకుంటాడట, కొంత ఏమో తీసుకొచ్చిన వ్యక్తి తీసుకుంటాడు, కొంత యాజకుడు తీసుకుంటాడు, కొంత ఏమో వీళ్ళు తీసుకుంటారు. తీసుకుని వీళ్ళు ఏం చేస్తారు అంటే యాక్చువల్గా దాన్ని ఏం చేస్తారంటారట, ఏం చెయ్యాలి అంటే యాక్చువల్గా ఏంటంటే యాజకుడు దాన్ని తినాలి, ఆ తర్వాత తెచ్చినటువంటి వ్యక్తి కొంత తినాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అంటే మొత్తం జంతువు అంతా సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మొత్తం దాన్ని ఒక రకంగా చెప్పండి ముగ్గురు పంచిపెట్టినారని చెప్పొచ్చు. ముగ్గురు ఎవరంటే ఒకటేమో యాజకుడు కొంత భాగం అయితే మిగిలినటువంటి భాగమే తెచ్చిన వ్యక్తి, అలాగే దేవుడు కూడా కొంత భాగం తీసుకున్నాడు. అదేంటంటే అది క్రొవ్వు పదార్థం దేవుడు తీసుకున్నాడు. అంటే ఒక రకంగా చెప్పండి అర్థం ఏంటంటే ఇక్కడ ఆ జంతువు అంతట్లో శ్రేష్టమైనది ఎవరు తీసుకున్నారు, దేవుడు తీసుకున్నాడు. శ్రేష్టమైనటువంటి దేవుడికి ఇచ్చిన తర్వాత అప్పుడు యాజకుడే కానీ అలాగే తెచ్చిన వ్యక్తే కానీ వాళ్ళు మిగిలినటువంటి దాన్ని వాళ్ళు తీసుకుంటారు, తీసుకుని వాళ్ళు దాన్ని తినాలి. ఇప్పుడు అది ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే శ్రేష్టమైనటువంటి దేవునికి ఇస్తున్నారు, మిగిలినటువంటిది వాళ్ళు తీసుకుంటున్నారు. దేవుడు అలాగంటే ప్రతి దాంట్లో కూడా అక్కడ ఏంటంటే దేవుడు శ్రేష్టమైనటువంటిది ఇమ్మని దేవుడు ఎప్పుడు కూడా అడుగుతున్నాడు. దేవుడు ఊటినేదో ఇమ్మన్నాడు కాబట్టి తెచ్చిచ్చడానికి కుదరదు. ఈవెన్ ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు బలు లాంటి జంతువులు మనం అర్పించట్లేదు, కానీ ఇప్పటికైనా సరే దేవుని కోసం మనం ఏదైనా ఇస్తున్నామంటే నువ్వు చేసే దాంట్లోనే బెస్ట్ది చేయాలి, శ్రేష్టమైనటువంటి పద్ధతుల్లో మనం దాన్ని చేయాల్సి ఉంది. ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఒక విధానం ఉంటుంది తెలుసా చేసేటప్పుడు.
అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, దశమభాగం కోసం చెప్తాను లేదా కానుక కోసం చెప్తాను. ఎలాగో మనకు వచ్చినటువంటి ఇన్కంలో ఇంతనే దశమభాగం తీస్తాం. యాక్చువల్గా ఇప్పుడు తీసాం అనుకోండి, నేను ఖచ్చితంగా తీసాను కాబట్టి అక్కడితో అయిపోయింది అనుకుంటాను. నువ్వు తీసేపటి అయిపోలేదు. తీసిన తర్వాత నువ్వు ఎలా తీసుకొస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, ఇచ్చేటప్పుడు మేము ఆలోచిస్తున్నావు కూడా చాలా చాలా ఇంపార్టెంటే. మనం అనుకుంటాం కరెక్ట్గా 10% దేవుడు తీయమన్నాడు కాబట్టి నాకు వచ్చినటువంటి రాబడిలో దశమభాగం నేను తీసేసాను కాబట్టి నేను పర్ఫెక్ట్గా చేస్తాను మీరు అనుకుంటారేమో. అది పని అక్కడితో అయిపోలేదు. అది తెచ్చిన తర్వాత నువ్వు ఎలా ఇస్తున్నావు అంటే కూడా అక్కడ ఇష్యూనే. నువ్వు చెప్పిన చూస్తారు, అన్నీ సపర్లు చూస్తారు, తీసుకొచ్చారు, ఇచ్చారు. కానీ అక్కడ పేతురు ఎలా ఇస్తున్నారు కూడా అక్కడ పేతురు క్వశ్చన్ చేశాడు వాళ్ళని. అంటే అర్థం ఏంటంటే ఆలోచించండి, మనం దేవుని కోసం చేస్తున్నప్పుడు దేవుడు ఏం డిమాండ్ చేస్తున్నాడు తెలుసా మన నుంచి? నువ్వు ఖచ్చితంగా చేయనైతే దేవుడు డిమాండ్ చేయట్లేదు ఏది కూడా. ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, దేవుడు దశమభాగమే కానీ కానుక కానీ ఇంకేదైనా సరే కృతజ్ఞత నువ్వు ఏం చేసినా సరే నిన్ను చేయమని దేవుడు అయితే డిమాండ్ చేయడు ఏది కూడా. దేవుడు చేయడు కాబట్టి నేను డిమాండ్ చేయను. కానీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు తెలుసా? నువ్వు చేయమని గ్యారంటీ నేను చెప్పను, కానీ నువ్వు చేయాలనుకుంటే మాత్రమే ఖచ్చితంగా నువ్వు ఈ ప్రొసీజర్ గుండానే నువ్వు వెళ్ళాలి, నువ్వు ఇలాగునే కార్యాలు చేయాల్సి ఉంటుంది. నువ్వు చేయకపోతే గొడవే లేదు, కానీ నువ్వు చేద్దానుకుంటే మాత్రం ఇలా చేయాలి. అంత రిస్క్ ఎందుకంటే, అంత రిస్క్ చేయడం అవసరం అంటే అది చేస్తే నువ్వు అంత రిస్క్ అనుకొని కష్టపడి ప్రయాసంతో ప్రతి విషయాన్ని ప్రతి స్టేజ్లో కూడా నువ్వు జాగ్రత్త వహిస్తూ చేస్తాను చూసారా, అలా అంత ప్రయాసపడిన తర్వాత అది దేవుడు అంగీకరిస్తే దానివల్ల నీకు రెట్టింపు ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో నువ్వు జాగ్రత్త పడి కష్టపడిపోయి ఏదో చేసేసావు, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, నువ్వు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయావు, దేవుడు దాన్ని తీసుకున్నాడు, అయిపోయిందని కాదు. ఆ తర్వాత ఖచ్చితంగా దానికి ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే అక్కడ నువ్వు ఈ బెస్ట్గా నువ్వు చేసావు చూసారా, నువ్వు అలా చేస్తున్నావు. యాక్చువల్ నువ్వేం చేసావు అంటే నువ్వు దేవుని గణపరిచే ఓ రకంగా నువ్వు క్రొవ్వు అక్కడ నువ్వు దేవునికి ఇచ్చావంటే అర్థం ఏంటి? దేవుని గౌరవించేలాగా నువ్వు కార్యం చేస్తే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా నువ్వు గణపరిచావు. నువ్వెంతవరకైతే నువ్వు చేయగల అంత గౌరవాన్ని దేవునికి ఇస్తూ నువ్వు నిలబెట్టావు. గౌరవాన్ని నువ్వు దేవునికి నీ గౌరవాన్ని తెలియజేసావు, నీ విధేయత నువ్వు తెలియజేసావు. ఎవరో చెప్పి సింపుల్ బైబిల్ ప్రకారం చూసుకుంటే నువ్వు దేవుని గణపరిచావు, అప్పుడు దేవుడు అంటాడు నన్ను గణపరచు వారు నేను గణపరుస్తా అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా తిరిగి నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనుకున్నావు అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం ఖచ్చితంగా మనకి వస్తుంది. ఇది ఊరిలో చేయాలి కానీ చేయడం కాదు, ఇదంతా అంగీకారయోగ్యంగా చేస్తే దేవుడు కనుక ఇంపైన సువాసన కనుక దాన్ని కనుక అంగీకరిస్తే దానివల్ల విశ్వాసాలకు ఆశీర్వాదము ఉంటుంది. అందుకని చేసే ప్రతి దాంట్లో కూడా బెస్ట్గా కూడా మనం చేయొచ్చు తెలుసు. ప్రతి నువ్వు కనుక ఆలోచిస్తూ కనుక చేస్తే, నువ్వు చేసే ప్రతి స్టేజ్లో ఆలోచిస్తూ కనుక చేయగలిగితే నువ్వు చాలా బెస్ట్గా చేయొచ్చు. నువ్వు ఎంత శ్రేష్టంగా చేస్తావు అంత ఎక్కువ ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, అంత ఎక్కువ తిరిగి నీకు ప్రతిఫలము ఉంటుంది. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు దిగొచ్చినప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ మీరు చూస్తే అబ్రహాం చూడండి అక్కడ కూడా వెళ్ళి అబ్రహాం వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశాడు. మీరు బైబిల్కి వెళ్ళి చూస్తే అబ్రహాం భోజనం ఎలా ఏర్పాటు చేశాడు తెలుసా? అబ్రహాం దగ్గర అంతమంది పని వాళ్ళు ఉన్నా సరే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? బైబిల్ క్లియర్గా ఉన్న మాట, అది మనకు అవసరం లేదు తీయట్లేదు, క్లియర్ ఉన్న మాట అంటే అబ్రహామే మందులోనికి వెళ్ళంట ఒకదాన్ని లేత దూడని సెలెక్ట్ చేసి పనులకు ఇస్తే అప్పుడు పనులు వండి పెట్టారంట. ఈ అబ్రహాం దగ్గర కొన్ని వందల మంది వేల మంది పనులు ఉన్నప్పుడు ఉన్నదంతా శ్రేష్టమైన తీసి ఒకటి మంచిది వండి పెట్టండి అని చెప్పచ్చు కదా అబ్రహాం. ఈ అబ్రహామే స్పెసిఫిక్గా ఇలా కార్యం చేయాలా? ప్రతి దాన్ని మేనేజ్ చేయడానికి, ప్రతి దాన్ని ఆ మందలు మేపడానికి, వాటి మంచి చెడు చూసుకోవడానికి ఇంతమంది పని వాళ్ళు ఉండగా అబ్రహాం కావాలంటే భోజనం ప్లేట్ దగ్గర తీసుకొచ్చి పెడతారు, మంచిలు కావాలి తెచ్చి పెడతారు, ప్రతిదీ చేసేటువంటి పనులు ఉండగా కానీ దేవుడు వచ్చినాడు మాత్రం అబ్రహాము దేవుడిని ఎంత గణపరుతున్నాడంటే జస్ట్ వాళ్ళకి ఆర్డర్ వెళ్ళలేదు, మంచి దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా మంచి దాన్ని తీసుకొచ్చి ఉండండి, దేవుడు వచ్చాడు లేదంటే వీళ్ళకి పెట్టాలి, వీళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ అని అలా చెప్పలేదు అబ్రహాం. బైబిల్లో చూస్తే అబ్రహామే మందులోనికి వెళ్ళి లేత దాన్ని చూసి దాన్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి పనులకు ఇచ్చాడంట. అప్పుడు పనులు దాన్ని కట్ చేసి వండి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి ఒకసారి నార్మల్గా అబ్రహాం ఇలా కూర్చొని పనులు చెప్పులు కొట్టే పనులను పిలిచి ఉన్న దాంట్లో మంచిది వండి పెట్టండి, ఎందుకంటే వీళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్, లేదా వీళ్ళు దేవుడు వచ్చాడు నేను వీళ్ళు విందు ఏర్పాటు చేద్దాం అనుకున్నా, ఉన్న దాంట్లో బెస్ట్ తేండి అని చెప్పినా సరిపోద్ది. అప్పుడు చూసేటువంటి వాళ్ళకు కూడా పనులు కూడా ఏమనుకుంటారంటే అబ్రహాం బాగా క్లోజ్ అంటే ఎవరు వచ్చారంట శ్రేష్టమైన తెమ్మన్నాడు అని పనులు కూడా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఏమో, అందుకని అబ్రహాం గారు ఇలా మన యజమాని మనకి ఇలాగనా చెప్పాడంటారు. అది కూడా ఒక రకంగా వచ్చేటువంటి అతిథులను గౌరవించినట్టు ఒక రకంగా చెప్పాలంటే. కానీ అది సరిపోద్దా? అంతకన్నా బెస్ట్ ఇంకోటి ఉందా మెథడ్ అబ్రహాం వాళ్ళని గౌరవించడానికి అంటే? ఉంది ఖచ్చితంగా ఉంది. అదేంటంటే అబ్రహాం ఆర్డర్ చేయడం కంటే అబ్రహామే దగ్గరుండి ప్రతిదీ అక్కడ చూసుకోవడం. అందులో అబ్రహాం వెళ్ళి సెలెక్ట్ చేసి దాన్ని పికప్ చేసుకొని తీసుకొచ్చి పనులకు ఇచ్చాడు. అది అవసరమా అంటే అది అవసరం లేదు. కానీ అబ్రహాం ఏమంటే నేను జస్ట్ ఊరినే మంచిది వాళ్ళతో పనులతో మంచిది సెలెక్ట్ చేస్తే సరిపోదు, నేనే అది దగ్గరుండి అది చూడాలి అనేంత ఇంపార్టెంట్గా అబ్రహాం ఆ రోజున ఫీల్ అయ్యాడు.
అదేం చెప్తుందంటే, ఇప్పుడు జస్ట్ ఊటే నువ్వు మంచి క్రొవ్వింది పనులు చెప్పి తెచ్చి వండించినా అది కూడా ఒక రకమైన గౌరవమే, అది కూడా చాలా మంది కంటే మంచిదే. కానీ అదే నువ్వే వెళ్ళి చేసావు అనుకో, అది ఇంకో నెక్స్ట్ లెవెల్, అది ఇంకా శ్రేష్టమైనది. అంత శ్రేష్టమైన దానికి అంత శ్రేష్టమైనటువంటి తిరిగి ప్రతిఫలం కూడా దేవుడు మనకి ఇస్తాడు. అలాగే దేవుని కొరకు అనేటప్పుడు మనం చేసే ప్రతీది కూడా అలాగ ఆలోచించాలి. చేసే ప్రతీది కూడా అలాగ మనం చేయడం అంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. అందుకనే ఇక్కడ ఎందుకైనా చూడండి, మనము చేసేటప్పుడు ఊరినే క్యాజువల్గా ఏదో చేసుకుని వెళ్ళిపోతే కుదరదు. ప్రతిదీ చేసేటప్పుడు ప్రతి చిన్నది స్టేజెస్లో కూడా, ప్రతి ఇంటి దగ్గర నువ్వు చేసేటప్పుడు, లేదా చర్చి దగ్గర తీసుకొచ్చేటప్పుడు, చర్చిలో నువ్వు ఇచ్చేటప్పుడు కూడా ఆ చిన్న చిన్న ఆటల్లోనే కనుక నువ్వు జాగ్రత్త తీసుకుంటే దానివల్ల ఎంతో ఆశీర్వాదము, దీవెన దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకని క్రొవ్వు ఎందుకని బలిపెట్ట మీద పెట్టి దేవుడు కాల్చాలని చెప్పాడంటే, నాకు బెస్ట్ది కావాలి, దేవుడు అది కోరుకుంటున్నాడు, నాకు అది బెస్ట్ ఇవ్వాలని. ఇప్పుడు నార్మల్గా ఎందుకు దేవుడు అది కోరుకుంటున్నాడంటే, నార్మల్గా సహజంగా మనుషులకు ఏం చేస్తారంటే, మనం వండుకున్నా ఇతరులకు మనం వండి పెట్టినా సరే నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఆ క్రొవ్విన పదార్థం మనం తిందాం అనుకుంటాం, మన కోసం వండుకుందాం అనుకుంటాం. ఆ టెంప్టేషన్ ఎప్పుడు ఉంటుంది. అది బెస్ట్ పార్ట్ కాబట్టి, అది బెస్ట్ కాబట్టి అది అందరికీ కావాలి. అది అప్పుడు ఏమనుకుంటాం, అది మనం తీసుకుందాం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అది నాకు మీరు ఇవ్వాల్సి ఉంది, అది మీరు నాకు తెచ్చుకోవాలి. అది మనం తెచ్చేసుకోవచ్చు, కానీ దేవుడు ఒక రకంగా అక్కడ వెంటనే దేవుడు చెప్పాడంటే, ఈ ప్రతిసారి క్రొవ్వు ఉంది మనమే తెచ్చుకుంటున్నాం, మనమే తింటున్నాం, మనం వండుకుంటున్నాం. కానీ ఈసారి దేవుడు దాన్ని అడిగాడు, ఈసారి మనకంటే దేవుడు మనకి ఇంపార్టెంట్ అవ్వాలి. దేవుడు మనకంటే ఇంపార్టెంట్ కాబట్టి మనం క్రొవ్వింది మన కోసం కాకుండా దేవుని కోసం వద్దాం అనుకోని వాళ్ళు దేవునికి అంత వాల్యూ ఇస్తూ ఘనపరిస్థితి కార్యం వాళ్ళు చేయాల్సి ఉంది. అందుకని దేవుడు దాన్ని చేయమని చెప్పాడు. ఇంకొంచెం కింద చదువుకుందాం చూడండి, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. జస్ట్ దాన్ని ఇక్కడ రిపీట్ చేస్తూ ఇంకో రకంగా దేవుడు చెప్తున్నాడు. చదవండి, 6వ వచనం చదువుకుందాం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకొని రావలను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దాన్ని వధింపవలను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపోస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వుని అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలను. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకొని రావలను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దాన్ని వధింపవలను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గందులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, 2 మూత్ర గందులపైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను. క్రొవ్వంతియు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వినైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడ. చాలా ఇక్కడ కూడా చూస్తే చూడండి, 6వ వచనం అంటే 16వ వచనం మనం చూస్తే అక్కడ సమాధాన బలి గురించి మాట్లాడుతాం. కానీ అక్కడ దేవుడు ఇంతకుముందు ఆప్షన్స్ వారికి ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా ఏమన్నాడంటే, మీరు మేకను తెచ్చినా గొర్రెనైనా సరే మీరు తీసుకొని రావచ్చు అని కూడా దేవుడు ఇక్కడ ఆప్షన్ మరలా వాళ్ళకి ఇచ్చాడు. జంతువు మారినా సరే ఇంకనూ ప్రొసీజర్ మాత్రం ఇది కూడా మారదు. ఇంకనూ అలాగనే వాళ్ళు అదే జంతువుని అలాగే వాళ్ళ చేతులను చంపాలి, దాని గురించి ఆలోచించాలి. చంపిన తర్వాత ఆ జంతువులో ఉన్నటువంటి కొవ్వంతటిని కూడా తీసుకొచ్చి మరలా వాళ్ళు బలిపీఠం మీద పెట్టాలి, దాన్ని కాల్చాలి. మిగిలిన మాంసాన్ని తీసుకొని యాజకుడు అలాగే తెచ్చిన వ్యక్తి తింటారు. బేసిక్ ఇదే ప్రొసీజర్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ప్రతి బలి కూడా యేసుక్రీస్తుని సూచిస్తుందని మనం ఇంతకుముందు చెప్పని చూసారా. ప్రతి ఒక్క ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకని దేవుడు అంత ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా జాగ్రత్త తీసుకోమని చెప్పాడంటే, కారణం ఏంటంటే ప్రతి జంతువు కూడా, ప్రతి బలి కూడా యేసుక్రీస్తుని సూచించేటువంటి ఒక కార్యము. యేసుక్రీస్తుని పాయింట్అవుట్ చేస్తుంది. వారు జంతువుని చంపుతున్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా అందులో మెస్సీ అని వాళ్ళు రకంగా వాళ్ళు చూస్తున్నారు. అందుకే అది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఆ రోజున. అందుకని దాన్ని వాళ్ళు లైట్ తీసుకోవడానికి వీలు లేదు. శ్రేష్టమైన తల్లి ఎందుకంటే ఎందుకు తేవాలి అంటే, అంతకంటే యేసుక్రీస్తు ఇంకా శ్రేష్టమైనటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎంత శ్రేష్టమైన వాడో చూడాలంటే వాళ్ళ దగ్గర ఈ భూమి మీద వాళ్ళకున్న అవకాశంలో శ్రేష్టమైనటువంటి దాన్నే వాళ్ళు చూపించాలి దేవునికి.
ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు దేవుడు కూడా శ్రేష్టమైనటువంటిది అంటే రకంగా చెప్పిన తన అద్వితీయ కుమారుణ్ణే దేవుడు మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని శ్రేష్టమైనది కావాలి. ఇది బలి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మన పేరులో ఉంది సమాధాన బలి అని. సమాధాన బలి అంటే బేసిక్ ఏంటంటే సమాధాన పరచబడటము. ఈ బలి ఎందుకు కొరకు అంటే సమాధాన పరచబడటం కొరకు బలి. ఎందుకు దేనికి సమాధానం, ఎవరికి మధ్యన సమాధానం అంటే దేవునికి మనుషులకి మధ్యన మొదటగా సమాధానం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ చూడండి, మనము యాక్చువల్ అందరం పాపం చేసాము, అందరం కూడా అంటే దేవునికి విరోధంగా ఉన్నాం, శత్రులమై ఉన్నాము అని చెప్పేసి అక్కడ పౌలు మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదట్లో ఏంటంటే మనం యాక్చువల్గా మన స్థితి ఏంటి, మన ఆత్మీయ స్థితి ఏంటంటే మనం యాక్చువల్గా దేవునికి శత్రులమంట. జస్ట్ ఒకసారి ఊహించుకొని మన దేవుని శత్రువులు, మనం దేవునికి విరోధులమంట. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, మనం అలా ఉండగా దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్న బైబిల్ మనం చూస్తాం. చూడండి ఒకసారి ఒక చిన్న చదువుకుందాం. రోమపత్రిక వెళ్దాం ఒకసారి, దాని తర్వాత చూద్దాం. రోమపత్రిక వెళ్దాం ఒకసారి. మొదటిగా రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, గమనించండి, మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చూసారా అక్కడ ఏంటంటే చూడండి, అక్కడ పౌలు మాట్లాడుతూ, పౌలు చాలాసార్లు చెప్పని చూసారా, పాత నిబంధనలో వాళ్ళు చేసే ప్రతి కార్యం యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క నెరవేర్పుని పౌలు పత్రికలు వివరిస్తాడు. అలా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధాన పరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే అది సమాధాన బలి ద్వారా అని. అంటే యేసుక్రీస్తు మొదట్లో చెప్పని చూసారా, యేసుక్రీస్తు యొక్క శిలువలోనే మనకి చాలా కనబడతాయి, అందులో మనకి చాలా బలులు అందులో కనబడతాయి. వీళ్ళు జంతువులు ఒక్కొక్కటి తీసుకొని చర్పిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా క్రీస్తులో మనకు ఖచ్చితంగా కనబడతాయి. ఏదో 1-2 కాదు, దహన బలి మనకు కనబడుతుంది, నైవేద్యము కనబడుతుంది క్రీస్తులో, అలాగే సమాధాన బలి కూడా మనకు కనబడుతుంది. ఇంకా రాబోతున్న వారు చెప్పే ప్రతిదీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. వాళ్ళు ఊటిని ఏదో చేశారు, అది అయిపోయింది, ఇప్పుడు క్రీస్తు వచ్చాడు, ఇది ఆయన ఏదో చేశాడని కాదు. క్రీస్తు ఏం చేయబోతూ ఉన్నాడో దాన్నే జంతువుల ద్వారా దేవుడు చేయించి క్రీస్తు భవిష్యత్తు చేయబోయే కార్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలనే దేవుడు, మీరు సమాధాన రూపంలో మీరు బలిని తేండి, లేదా దహన బలి రూపంలో మీరు బలిని తేవాలి, నైవేద్య రూపంలో మీరు బలిని తేవాలని దేవుడు వారికి చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రీస్తు నెరవేరుస్తాడు కాబట్టి. అలాగే సమాధాన బలి దేనికంటే మనము దేవునికి విరోధంగా ఉన్నాం పాపం చేసి. అప్పుడు ఏం చేశాడంటే దేవుడే కార్యం చేశాడు. దేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి, దేవుని గొర్రె పిల్లని బైబిల్ చెప్తుంది, ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన సమాధాన బలి వలె శిలువ మీద ఆయన శిలువ కార్యం జరిగించి ఏం చేశాడంటే ఆయన చేసిన అనేకమైన కార్యాలు ఒకటి ఏంటంటే మనలను దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు. ఇది మనం చేసిన కార్యం కాదు, మనం సమాధాన పడ్డాం దేవునితో కాదు, దేవుడే మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఎలా సమాధానపరుచుకున్నాడు? క్రీస్తు ద్వారా. ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు లేవి కాండం 3వ అధ్యాయంలో వాళ్ళు బలర్పించినప్పుడు ఏం జరిగిందంటే దేవునితో వాళ్ళు సమాధానపరచబడ్డారు. వాళ్ళు దేవునితో సమాధాన పరచబడ్డం మాత్రమే, సమాధాన బలిలో ఉన్న మరొక దాని ఎఫెక్ట్ ఏంటో తెలుసా, దేవునితో సమాధాన పరచబడ్డం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఆ సమాధానాన్ని కూడా వాళ్ళు అనుభవించవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ని, ఆ నెమ్మదిని కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు దాన్ని. అందుకని చూడండి, చెప్పని చూస్తారు, దేవుడు ఏం చేస్తాడు, క్రొవ్వు ఉందేమో బలిపీఠం మీద దహించన్నాడు, అది దేవునికి. మిగిలినటువంటిది ఎవరు తిన్నారు? యాజకుడు కొంత తీసుకుంటున్నాడు, తెచ్చినటువంటి వాడు కొంత తీసుకుంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ జంతువుని 3 భాగాలు విభజించి శ్రేష్టమైనటువంటిది దేవుడు తీసుకున్నాడు, మిగిలినటువంటిది యాజకుడు అలాగే తెచ్చిన వ్యక్తి తీసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ ఏం జరిగిందంటే దేవుని సన్నిధిలో వారు రకంగా ఏం చేశారంటే కలిసి భోజనం చేశారని చెప్పచ్చు, విందులో పాల్గొన్నారని చెప్పచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆ విందులో శ్రేష్టమైనది ఎవరికి ఇచ్చారంటే దేవునికి ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే యాజకుని ద్వారా తీసుకునే వ్యక్తి, యాజకుడు, అలాగే దేవుడు, ముగ్గురు కలిసి ఒక రకంగా భోజనం చేశారు. ఇప్పుడు చూడండి, భోజనం ఏంటంటే యాక్చువల్గా ఆ రోజుల్లో ఏంటంటే సమాధానపరచబడ్డానికి, లేదంటే కలిసి ఉండడానికి, ఐక్యతకి, మేమందరం ఒకటి అనడానికి భోజనం యాక్చువల్గా గుర్తు. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్లో భోజనం అంటే అంత ఇంపార్టెంట్గా ఉండేది. ఓల్డ్ టెస్ట్మెంట్లో స్పెసిఫిక్గా మనం చూసుకుంటే చాలాసార్లు ఇంపార్టెంట్ భోజనం. ఇప్పుడు మనకు భోజనం మనకు అంత మీనింగ్లెస్గా మనకు మారిపోయింది యాక్చువల్గా. కానీ యాక్చువల్గా చూసుకుంటే ఇప్పటికైనా సరే భోజనం ఇంకా చాలా మీనింగ్ ఇప్పుడు కూడా ఉంది. అది మనం అర్థం చేసుకోలేదు. ఆ రోజున వాళ్ళు ఏంటంటే దేవుడు అలాగే యాజకుడు అలాగనే తీసుకున్న వ్యక్తి ముగ్గురు కలిసి భోజనం చేశారు. అంటే రకంగా ఏం చెప్తారంటే మేము ముగ్గురం ఒకటి. లేదా యాజకుడు మనం పక్కన పెట్టేస్తే దేవునికి శ్రేష్టమైన తెచ్చి మిగిలిన తీసుకున్నాడు చూస్తారా, తెచ్చినటువంటి వ్యక్తి మనిషి విశ్వాసి. ఒక రకంగా అలా అవ్వటం ద్వారా ఏం జరిగిందంటే దేవుడు దాన్ని దహించడం వల్ల, దేవుడు దాన్ని అంగీకరించడం ద్వారా
ఆ మనిషి దేవుడు ఒకటిగా మారారు. ఎక్కడంటే నీకు నాకు మధ్యన విరోధం ఏమీ కూడా లేదు, మన ఇద్దరం ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేవుడు నేను ఒకటి అంటుంటే కాన్ఫిడెన్స్తో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దేవుడు దాని ఎప్పుడైతే ఆ క్రొవ్విన పదార్థాన్ని దహించి వేస్తారో చూస్తారా, దాన్ని దేవుడు అంగీకరించిన తర్వాత తీసుకొచ్చిన వ్యక్తి దానంతా కాల్చివేయబడిన తర్వాత దహించబడిన తర్వాత ఏ కాన్ఫిడెన్స్ ఆ వ్యక్తికి వస్తుందంటే దేవుడు నా బలిని అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు నాకు నెమ్మది ఉంది, ఇప్పుడు దేవుడు నాకు విరోధి కాదు, దేవుడు నేను ఒకటే, దేవునికి నాకు మంచి సమాధానం ఉంది అని ఇప్పుడు దేవునితో ఐక్యపరచబడి ఆ సమాధానం చూసారా, ఆ సమాధానం నేను ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి దాన్ని ఆ మీరు మాంసం తీసుకెళ్ళి ఆయన కూడా భోజనం చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ చేసుకుని చెప్పొచ్చు, విందుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు విందు అంటే దేవునితో సమాధానపరచబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ఎలాగే తప్పైన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ క్రొవ్విన దూడను వధించండి, మనం విందు ఏర్పాటు చేస్తాం, ఎంజాయ్ చేద్దామని ఎలాగైతే తండ్రి చెప్పాడో అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే తీసుకొచ్చిన వ్యక్తి దేవుడు దాన్ని అంగీకరించిన తర్వాత శ్రేష్టమైన దేవునికి భాగం ఇచ్చిన తర్వాత అది దేవుడు అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి నెమ్మదితో సమాధానంతో ఏంటి ఇప్పుడు నాకు దేవుడు నాకు వ్యతిరేకం కాదు, నాకు అనుకూలమే అని ఆ సమాధానంతో ఏంటంటే ఆ సంతోషంతో ఇంటికి వెళ్ళి ఆ విందుని దేవునికి ఇవ్వగా మిగిలినటువంటి దానిలో ఎంజాయ్ చేస్తాడు. ఓ రంగా చెప్పాలంటే దేవునితో పాటు ఈయన కూడా విందులో పాల్గొన్నాడు, ఇద్దరూ సమాధానపరచబడ్డారు. ఆ సమాధానాన్ని ఇప్పుడు తీసుకొచ్చిన వ్యక్తి దాన్ని ఎంజాయ్ చేస్తూ విందుని చేసుకుని ఇంటి దగ్గర భోజనం చేస్తాడు ఆ మిగిలిన మాంసం తీసుకుని వెళ్ళిన తర్వాత. అలాగా క్రీస్తు మనకి యాక్చువల్గా సమాధాన బలిగా మనకి ఉన్నాడు. అది మాత్రం ఇంకా యాక్చువల్ టైం లేదు, ఇక్కడ కింద ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. చూడండి ఇక్కడే ఎఫ్ఎస్సి పత్రికలో 2 అధ్యాయం ఒకసారి చూడండి, ఏం లేదంటే ఎఫ్ఎస్సి పత్రిక 2 అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 2 అధ్యాయము చూడండి 14 వచ్చు నేను చదువుతాను. చూడండి ఎఫ్ఎస్సి పత్రిక 2 అధ్యాయం 14 వచ్చు నేను చదువుతాను. ఆయన మన సమాధానమయ్యుండి, చూసారా, ఆయన మన సమాధానమయ్యుండి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన సమాధాన బలి అయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకముగా చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సరే, ఇక్కడ పౌలు బేసిక్ ఏం చెప్తున్నాడంటే మనం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే మనం దేవునికి విరోధంగా ఉన్నాం, క్రీస్తు చనిపోయి దేవునితో మనం సమాధానపరిచాడు. అక్కడితో అయిపోలేదు, నువ్వు దేవునితో సమాధానపరచబడిందా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు దేవునితో ఒకసారి సమాధానపరచబడిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనుషులతో కూడా సమాధానము ఉంటుంది. అంటే సమాధాన బలిని అర్థం చేసుకుంటే దాని ఎఫెక్ట్ మన లైఫ్లో ఎలా ఉంటుంది, దేవుడు తన అద్వితీయ నువ్వు దేవునికి క్రొవ్వింది నువ్వు ఇచ్చావు, నీ దగ్గర ఉన్న శ్రేష్టమైనది నువ్వు ఇచ్చావు, కానీ నువ్వు ఇచ్చిన దానికంటే దేవుడు ఇంకా శ్రేష్టమైనది ఇచ్చాడు. నువ్వు ఒక జంతువులో క్రొవ్వుని ఇస్తున్నావు, ఇచ్చిన తర్వాత ఇంకా నీ దగ్గర ఇంకా వేరే జంతువు ఏదో క్రొవ్వింది ఏదో ఖచ్చితంగా నీ దగ్గర ఉంటుంది, నీ దగ్గర ప్రతిసారి తరచుగా ఏదో బెస్ట్ ఉంటుంది, కానీ నీ దగ్గర నువ్వు ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకా నీ దగ్గర బెస్ట్ ఇంకోటి నెక్స్ట్ డేకో లేదా తర్వాత కొంతకాలం నీ దగ్గర బెస్ట్ ఇంకోటి ఉంటుంది. కానీ నువ్వు దేవునికి ఎంత శ్రేష్టమైనది ఇచ్చావో అంతకంటే శ్రేష్టమైనది దేవుడు మనకి ఇచ్చాడు, అద్వితీయ కుమారుని. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన లాంటి పరలోకంలో ఇంకోలు ఎవరు కూడా దేవుని దగ్గర లేరు. అంత శ్రేష్టమైనటువంటి సమాధాన బలిని దేవుడు మన కొరకు ఇచ్చాడు. దేని కొరకు? మనల్ని సమాధానపరచుకోవడానికి. ఇప్పుడు దేవునితో మనం సమాధానపరచబడ్డామంటే దాని ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, ఆ రోజు యూదుల అన్యులకి మధ్యన చాలా వైరం ఎక్కువ ఉండేది, వైరం. ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే దేవునితో సమాధానపరచబడింది అది ఏమైందంటే ఇప్పుడు మనుషుల మధ్యన మనకి మీరు బయట వాళ్ళు మేము సొంత వాళ్ళమి, లేదా మీరు అన్యులు మేము యూదులమి, వీరు పలానోళ్ళు మేము పుట్టుక క్రైస్తవులమి, లేదా పుట్టింది మేము యూదులమి, మేము దేవుని సొంత జనము అని చెప్పుకొని మీరు గర్వపడుతూ మేమేమో అన్యులేమో సెకండ్ క్లాస్ క్రిస్టియన్స్ లాగా, యూదులేమో ఫస్ట్ క్లాస్ క్రిస్టియన్స్ లాగా ఇంకనూ దేవుని నమ్మిన కూడా ఇంకనూ మీరు భేదాలు పెట్టుకుంటున్నారు. పౌలు అంటున్నాడు దాన్ని చెరిపోయడం దేవుడు. పౌలు అంటున్నాడు క్రీస్తు సమాధానం వచ్చిన తర్వాత సమాధానం మన లైఫ్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే మనుషులతో కూడా ఇప్పుడు మనం సమాధానపరచబడతాం. అది దేవుడు యాక్చువల్గా కొట్టేశాడని చెప్తున్నాడు. అంటే దేవుడు సమాధానం అంటే ఎంత ఎఫెక్ట్ చేయాలి మన లైఫ్ని అంటే నువ్వు దేవునితో సమాధానంగా ఉంటే మనుషులతో కూడా సమాధానంగానే ఉంటావు. దేవునితో మన సమాధానం అర్థం చేసుకుంటే మనుషులతో కూడా సమాధానం ఖచ్చితంగా ఉంటాం. మన మనుషులు సమాధానంగా ఉండమంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునితో సమాధానం అంటే ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. దేవునితో సమాధానం పరచబడి ఉంటుంది నీ లైఫ్ని ఎంతగా ఎఫెక్ట్ చేసిందో, అది ఎంతగా నీ జీవితాన్ని మార్చిందో నీకు అర్థమైతే
అప్పుడు మనుషులతో సమాధాన పడ్డానికి నీకు పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించకూడదు. మనం కనుక విశ్వాసలమై ఉండి మనం కనుక విభేదాలు పెట్టుకొని లేదంటే సమాధాన పడకపోతే అర్థం ఏంటంటే నీకు శిలువ జరిగిన కార్యము సమాధాన బలి యొక్క వాల్యూ నీకు ఇంకా తెలియలేదని అర్థం. పౌలు దేవునితో సమాధానం గురించి మాట్లాడదాన్ని అలా ఎక్కడ తీసుకొచ్చాడు? విశ్వాసాలకు మధ్య ఉండేటువంటి సమాధానం దగ్గరికి తీసుకొచ్చాడు ఇక్కడికి. జస్ట్ దేవునితో సమాధానం పడ్డామని కాదు, దేవునితో సమాధానం ఉంటుంది ఎలా ఎఫెక్ట్ చేయాలని అపోసైడ్ అంటే పౌలు చెప్తున్నాడంటే ఒకసారి నువ్వు దేవునితో సమాధానం పడితే ఇంక మనుషులతో నీకు ప్రాబ్లము ఉండకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు అయ్యి ఉండి కూడా నువ్వేదో నేను దేవుని కోసం క్రొవ్వింది ఇచ్చాను అనుకుంటున్నావు, నువ్వేదో దేవునికి ఇచ్చాను అనుకుంటున్నావు, అంతకంటే బెస్ట్ దేవుడు మనకి ఇచ్చాడు. యాక్చువల్ మీరు బైబిల్లో చూస్తే మొదటి రాజుల గ్రంథం 8 తీయద్దురండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 63వ వచనంలో మనం చూస్తే సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని వేల దూడను అర్పించిన బైబిల్ మనం చూస్తాం. కొన్ని వేలే దేవునికి బలి అర్పించాడు. కొన్ని వేలు అంటే అర్థం చేసుకుంటే ఒకసారి అసలు ఆ ప్లేస్ అంతా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొన్ని వేల సమాధాన బలులు సొలొమోను అర్పించాడంట. అలాగే హిజ్కియా కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 22-23 వచనాల్లో కూడా అక్కడ హిజ్కియా కూడా కొన్ని వందలో కొన్ని వేలలో సమాధాన బలులు దేవునికి అర్పించిన బైబిల్ మనం చూస్తాం. బైబిల్ ఎవరు కూడా వాళ్ళిద్దరూ సొలొమోనే కానీ హిజ్కియా కానీ అర్పించిన అన్ని బలులు ఎవరు అర్పించలేదు. అన్ని బలులు సొలొమోనే కానీ హిజ్కియా కానీ అర్పించారు. కానీ ఇంకేం చెప్తుంది తెలుసా? అది బైబిల్ వరకైతే అది రికార్డే. ఎందుకంటే అంత గొప్పగా అంత ఎక్కువగా అంత వాల్యుబుల్గా సమాధాన బలి అర్పించింది ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ మీకు తెలుసు ఇంకను దేవుడు మనకి సమాధాన బలిని పంపించి చూసారా, సమాధాన బలిని ఇచ్చాడు చూసారా. క్రీస్తు పోల్చుకున్నప్పుడు సొలొమోను చేసిన హిజ్కియా చేసిన కూడా చాలా చాలా తక్కువ. వాళ్ళు కొన్ని వేలు అర్పించుంటారు, కొన్ని వందలు అర్పించుంటారు. కానీ ఇంకను క్రీస్తు ఒక్కడే అయినా ఇంకను క్రీస్తు ఏది కూడా సాటి రాదు. అంత విలువైనటువంటి బలిని దేవుడు మన కొరకు సమాధాన బలిని అర్పించాడు. క్రీస్తు చనిపోవడం లేదా మన పాపాల నిమిత్తం మాత్రమే చనిపోయాడని కాదు, అందులో సమాధాన బలి కూడా సిలువలో ఉంది. అందుకనే సిలువ ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని సమాధానపరచుకున్న బయలు మనకి చెప్తుంది. ఇప్పుడు అందుకని చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను. దేవునితో మనకున్న సమాధానం మనము అనుభవించాలి, ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. అది ఊరినే జరిగిపోలేదు, అది సిలువ ద్వారా మాత్రమే దేవుడు మనకు దాన్ని సాధ్యపడింది. అది క్రీస్తు కంటే తక్కువ బలి అర్పించినా సరే, హిజ్కియా కానీ సొలొమోన్లా కానీ కొన్ని వేల లక్షలు అర్పించినా సరే, ఎన్నో దేవునితో సమాధాన పడడానికి ఆ సమాధాన బలులు చాలు. కానీ వాటన్నిటికంటే ఇంకా అత్యధికమైనటువంటి విలువైనటువంటి వాడు యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే చనిపోయి సమాధాన బలిగా తాను సమర్పించుకున్నాడు. దాంతో ప్రపంచం అంతటినీ తండ్రితో ఏకం చేశాడు. అది మాత్రం ప్రపంచంలో అందరికి కూడా ఐక్యతను ఆ సమాధాన బలి మనకి ఇస్తుంది. అంత గొప్ప సమాధాన బలి దేవుడు మనకి భూమి మీదకి పంపించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని చేయాల్సి ఉంది. అదేం చెప్తుంది? వాళ్ళ ప్రాసెస్ చేస్తున్నాడు ఏం చెప్తుందంటే, మనం కనుక దేవునికి విలువైంది కనుక మనం దేవునికి ఇస్తే, అంటే ఎందుకంటే వాళ్ళు క్రొవ్వింది దేవునికి ఇచ్చారు, అలా విలువైంది మనం ఇస్తే కనుక దేవుడు కూడా అంతగానే తిరిగి మనకి చాలా విలువైన కార్యాలు దేవుడు మనకి చేస్తాడు. అక్కడ దేవుని గౌరవించడము, అలాగే దేవుని గణపరచడము, దేవుడే నాకు ఇంపార్టెంట్ అనేటువంటి ఒక మెసేజ్ అందులో ఉంది. నువ్వు శ్రేష్టమైన తీసుకొచ్చి క్రొవ్వుని దేవునికి అర్పించినప్పుడు అందులో ఏమేమి ఉందంటే, దేవుడే నాకు శ్రేష్టమైన వాడు, నాదున్న అన్నిటికంటే నేను శ్రేష్టమైనది ఇస్తున్నాను చూసారా. నాదున్న దాంట్లో శ్రేష్టమైనది ఎందుకు ఇస్తానంటే దేవుడు ఇంకా శ్రేష్టమైన వాడు కాబట్టి నేను శ్రేష్టమైనది దేవుని తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. నా దగ్గర ఉన్న దాంట్లో శ్రేష్టమైనది చేస్తున్నాను. నేను ఏదో దేవుడికి ఏదో గొప్పది చేసేస్తున్నాను కాదు, నా దగ్గర ఉన్న దాంట్లో నా సామర్థ్యములు నా దగ్గర ఉన్న దాంట్లో శ్రేష్టమైనటువంటిది తీసుకొస్తాను. ప్రతి స్టేజ్లో నేను దేవుని గౌరవిస్తూ నేను ఆ కార్యాన్ని చేస్తున్నాను. అందులో క్రొవ్వుది నేను తీసుకోవచ్చు, నేను తినచ్చు, మంచిగా ఇంటికి వెళ్ళి వండుకుంటే మంచిగా టేస్ట్గా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం నా బెస్ట్ అంతా కూడా నేను దేవునికే ఇచ్చేస్తున్నాను. అలా దేవుడు నాకు ఎంత వాల్యుబుల్ చెప్తున్నాను, నా దేవుడు ఎంత అవసరమో చెప్తున్నాను, దేవుడితో నేను సమాధాన పడడం ఎంత అవసరమో చెప్తున్నాను. అలాగే దేవుడు చెప్పినట్లుగా నేను దాన్ని తీసుకొచ్చి ప్రతి కార్యం జాగ్రత్తగా నేను చేయడం ద్వారా నేను చెప్తున్నానంటే నేను దేవునికి లోబడుతున్న విషయాన్ని నేను దేవునికి చెప్తున్నాను. నేను సొంత జ్ఞానం కాదు, నేను ఇక్కడ నా గురించి కాదు, నేను నీ మాటకి నేను లోబడ్డా, నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు. అవన్నీ అంగీకరించబడితే కనుక అప్పుడు దేవునితో మనం సమాధానపరచబడతాం. అది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. దేవునితో సమాధానపరచబడ్డాం ఎంత ఇంపార్టెంట్. మనం దేవునికి విరోధంగా ఉంటే, ఇప్పటికే చూడండి చాలా సందర్భాల్లో ఏంటంటే మనం దేవుడి మన కొన్ని జరిగినప్పుడు దేవుడి మన కోపం ఉండడం మన ఫీలింగ్ మనకు వస్తుంది. జస్ట్ ఒకసారి ఆలోచన, నిజంగా దేవుడు లిటరల్గా దేవుడే కనుక మన విరోధంగా నిజంగా కనుకుంటే ఆ జీవితం ఇంకంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంత భయంకరంగా ఉంటుందో. లిటరల్గా దేవుడే కనుక మనకు విరోధంగా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది. దేవుడు ఇప్పుడు మనకు విరోధంగా లేడు. ఎందుకని? నువ్వు అంత బాగా మారిపోయావు, నువ్వు అంత పర్ఫెక్ట్గా అయిపోయావు కాదు.
నిన్ను బట్టి దేవుడు నిన్ను చూసి నీ జీవితాన్ని బట్టి సమాధానం పడలేదు ఆయన, క్రీస్తుని బట్టి నీతో ఆయన సమాధాన పడ్డాడు. అంటే ఇంక నీలో చాలా ఉన్నాయని అర్థం. దేవుడితో మనం సమాధానం ఉన్నామంటే దాని అర్థం మనమేదో గొప్పలమని కాదు. క్రీస్తుని చూస్తున్నాడు, క్రీస్తు ద్వారా మనల్ని చూస్తున్నాడు. క్రీస్తు నిష్కలంకమైన ఒక బలిని తను తానుగా అర్పించుకొని దేవుణ్ణి సాటిస్ఫై చేశాడు. అందుకనే దేవుడు సమాధానపరుచుకున్నాడు. ఆ క్రీస్తే మనకు సమాధానం అయ్యాడంటే ఒక క్రీస్తే మన సమాధాన బలి అయ్యాడు. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేయాలంటే, ఎలాగైతే అర్పించిన తర్వాత క్రొవ్వుని దేవుడు ఆ బలిపెట్ట మీద దహించిన తర్వాత ఆ తెచ్చినటువంటి వ్యక్తి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి హ్యాపీగా సంతోషంగా ఆ విందుని ఆరగిస్తూ ఆ దేవునితో ఉన్నటువంటి సమాధానాన్ని అనుభవిస్తాడో, తృప్తిగా బ్రతుకుతాడో, అలాగే శిలువ కార్యం ద్వారా మనం కూడా సమాధానంగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అది దేవునితోనే కాదు, మనుషులతో కూడా సమాధానంగా బ్రతకాలన్నది ఉద్దేశం. నేను దేవునితో సమాధానంగా ఉంటానంటే మనుషులతో మాత్రం నాకు సంబంధం లేదండి అన్నమంటే అర్థం ఏంటంటే నీకు ఇంకా సిలువ సరిగా అర్థం కాలేదని అర్థం. సిలువ అర్థం కాలేదని అర్థం. సిలువ అర్థమైతే సిలువలో కేవలం దేవుడు నిన్ను తనతో సమాధానపరచుకోలేదు, మనుషులతో కూడా దేవుడు ఆయన సమాధానం అంత ఎక్స్టెండ్ అయ్యింది, ఆ బలి అంత కార్యాన్ని జరిగించింది. అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం తీసుకొచ్చి బలిని మనం ఏం తీసుకొచ్చాం, క్రొవ్విందేమో మనం సెలెక్ట్ చేసి మంచిగా తీసుకొచ్చాం. కానీ ఇంకను శ్రేష్టమైన దేవుడు అర్పించడం చూసారు 2000 సంవత్సరాల క్రితము, దానివైపు మనం కూడా ఇప్పటికీ చూడాలి. ఎలాగైతే వాళ్ళ చేతులు వేసి ఇప్పటికీ మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, మనం కూడా నా స్థానాన్ని తీసుకుని ఇప్పటికీ మనం అర్థం చేసుకుంటాం. ఇప్పటికీ నేను చేసిన దానికంటే దేవుడు నాకు చేసినది ఎక్కువ అనుకుంటాం. దేవుడు నాకు ఎక్కువ చేశాడు కాబట్టి ఇంకా నేను నా దాంట్లో నేను శ్రేష్టం ఇంకా ఎక్కువ చేయాలి, నేను దేవుని గణపరచాలి, దేవుని గౌరవించాలి, వీలైనంతవరకు ఎక్కువ దేవుని నేను గణతనం తేవాలి అనేటువంటి ఆలోచన ప్రతి విశ్వాసకి ఉండాలి. ఎందుకంటే శ్రేష్టమైన దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. వాళ్ళు ఏంటంటే దేవుడు భవిష్యత్తులో చేయబోయేదాన్ని చూశారు, మనం దేవుడు చేసేసి దాన్ని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవంలో ఇంకా శ్రేష్టంగా దేవుడికి మనం చేయాల్సి ఉంది. అలా చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తే సమాధానం మనకి ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ బల్యం అర్పించాం, కానీ ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి సిలువను ఫ్రెష్గా జ్ఞాపకం చేసుకుంటాం. సిలువ ఎన్నెన్ని జరిగినాయి, మనకి ఎంత మేలు జరిగింది జ్ఞాపకం చేసుకుంటాం. అందులో ఒక మేలు ఏంటంటే సమాధాన బలి. క్రీస్తే మనకు సమాధానమై ఉన్నాడు. సమాధానం ఒక రోజు సమాధాన బలి అయి ఉన్నాడు. ఆయన అలా బలిగా మారడం వల్ల ప్రపంచం అంతటిని కూడా దేవునితో ఐక్యపరిచాడు. అలాగే ప్రపంచాన్ని అంతటిని కూడా మనుషులు కూడా ఐక్యతను దేవుడు ఇచ్చాడు. అంతగా సమాధానం కలిగించగలిగే అంత శ్రేష్టమైన బలిని దేవుడు భూమి మీదకి మన కోసం పంపించాడు. నిజంగా దేవుని ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటామో ప్రపంచం అంత సమాధానంగా ఉంటుంది. సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఊరిని క్రీస్తు కాదు, క్రీస్తు సమాధాన బలి. ఆయనలో సిలువకాలంలో ఒక డైమెన్షన్ ఏంటంటే సమాధానం ఉంది అందులో. అది అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్కి మనం లోకం కాదు, ముందు మనం అర్థం చేసుకోవాలి. ఆ సమాధానం మనం దేవునితో ఉన్న సమాధాన ఎక్స్పీరియన్స్ మనం చేయాలి. అలాగే ఆ సమాధానాన్ని బట్టి మనుషులతో మనం సమాధానంగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో నువ్వు దేవుని యొక్క క్రీస్తు లేదా దేవుడు మన భూమి మీదకి పంపించినటువంటి సమాధాన బలి అనేటువంటి క్రీస్తుని మనం గణపరిచినట్టు, మనం గౌరవించినట్టు. అది అర్థం చేసుకుంటే విందు చేసుకుంటాం. అది అర్థం చేసుకుంటే సంతోషిస్తే నేను దేవుని విరోధం ఒకప్పుడు, కానీ దేవుడు నన్ను యాక్సెప్ట్ చేశాడు. అలా యాక్సెప్ట్ చేయడానికి నేను ఏదో మంచి చేశానని కాదు, క్రీస్తు బట్టి దేవుడు నాతో సమాధాన పడ్డాడు. ఆయన దేవుడు అయ్యి ఉండి, ఆయన పర్ఫెక్ట్ అయ్యి ఉండి ఇంపర్ఫెక్ట్ అయినటువంటి నాతో క్రీస్తుని బట్టి సమాధాన పడ్డాడు. అలాంటప్పుడు నువ్వు ఇంపర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్, అప్పుడు మన ఇద్దరు అంత సమాధాన పడాలి. ఆలోచించండి. దేవుడే తనతో సమాధాన పరుచుకున్నప్పుడు మనుషులంగా మనం ఇంకెంత సమాధాన పడాలి. ఆయన పర్ఫెక్ట్ అయ్యి ఉండి కూడా ఇంపర్ఫెక్ట్ అయినటువంటి నీతో, ఆ నిష్కలంకుడు అయి ఉండి కల్మషం ఉన్నటువంటి నిన్ను ఆయన తను సమాధానపరిచాడు నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా. అప్పుడు మనుషులంగా మనం ఎంత సమాధానం ఉండాలో ఒకసారి ఆలోచించండి, ఎంత నెమ్మదిగా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలాగైతే హ్యాపీగా వాళ్ళు విందు చూస్తున్నారో అలాగే మన జీవితంలో మనకు తృప్తి, సంతోషం ఖచ్చితంగా మనకు కూడా ఉంటుంది. ఎప్పుడంటే అది అనుభవించినప్పుడు, ఆ సమాధానం మనం ఎంజాయ్ చేసినప్పుడు, అందరితో సమాధానంగా ఉన్నప్పుడు, అప్పుడు ఖచ్చితంగా మనకు కూడా అటువంటి సంతోషకరమైన స్థితిని దేవుడు మనకు కూడా ఇస్తాడు. అది అర్థం చేసుకునే ప్రాముఖ్యం అది. అది అర్థం చేసుకున్నప్పుడే అందరితో సమాధానంగా కూడా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేవుడే తగ్గించుకొని మనతో సమాధానం పడ్డాడు, సమాధాన బలిగా మారాడు. ఆయన బలి అయ్యి దేవుడితో సమాధానం పరుచుకున్నాడు మనల్ని. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మనం దేవునితో హ్యాపీగా గడుపుతున్నాం, దేవుని సరిని ఎంజాయ్ చేస్తున్న కారణం అని తెలుసా? నీ వల్ల వచ్చింది కాదు, సమాధాన బలి ఒకప్పుడు క్రీస్తు అర్పింపబడ్డాడు. అందుకే ఈరోజు మనకు సమాధానం ఉంది. అందుకనే ప్రాబ్లం వస్తే ప్రార్థన చేద్దాం ఒక ధైర్యం అనుకుంటుంది. ఎందుకని సమాధానం ఉంది కాబట్టి. సమాధానం లేకపోతే నీకు యాక్సెస్ లేదు దేవుని దగ్గరికి. సమాధానంతో విరోధి, నువ్వు సమాధానం లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరైనా దేవుడు అడుగుతాడు, విరోధులం కాబట్టి.
కానీ ఇప్పుడు సమాధానపరచబడ్డని పౌలు ఎఫెసీయులకు 2 చెప్పాడు. ఇప్పుడు అందుకని నీకు దీని మధ్యన అడ్డేమీ లేదు. అప్పుడు దేవుడు ఉన్న అడ్డుని, పెద్ద వ్యతిరేకత అడ్డుని దేవుడు తొలగించాలన్నప్పుడు మన అడ్లు ఏ కారణం బట్టి పెట్టుకోకుండా మనం కూడా ఆ సమాధానం బలిని గౌరవిస్తూ సమాధానంగా మనం కూడా ఉండాలి. అప్పుడే మనము సమాధానం బలిని మనం గౌరవించినట్లు. ప్రార్థన చేసే అందరూ తల నుంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా సమాధాన బలి గురించి దినాన్న మేము తెలుసుకోవడానికి ప్రభువా మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ బలి యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఈ బలి వల్ల ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలకే కానీ లేదా క్రీస్తు ద్వారా మాకే కానీ జరిగినటువంటి ప్రభు ఆశీర్వాదము పొందినటువంటి దీవెన, మాలోకి వచ్చిన మార్పు ఏంటో ప్రభు దినాన్ని మీరు మాకు వాక్యం ద్వారా తెలియజేశారు. మేము తండ్రి దాన్ని అర్థం చేసుకొని ప్రభువా మీరే తండ్రి భూమి మీదకి ప్రభా సమాధాన బలిని పంపించి మమ్మల్ని ప్రభు మీతో కలుపుకొని సమాధాన పరుచుకున్నారు ప్రభా. అలాగే తండ్రి మేము కూడా నీ ప్రియ బిడ్డలముగా ప్రభా నీ రక్తంలో కడగబడినటువంటి వారముగా శిలువ కార్యమును నిజంగా అర్థం చేసుకునే వారముగా తండ్రి మేము కూడా మనుషులతో సమాధానముగా మలటానికి ప్రభు అట్టి మనస్సును, అట్టి సాత్వికమైన మనస్సు, దీన మనస్సును ప్రతి వారికి కూడా ఈ సంఘంలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీతో మాకు ఉన్న సమాధానం ప్రభా మా ఇంకా మనుషులతో కూడా సమాధాన పరచబడినట్లుగా ప్రభా అది మమ్మల్ని ఎఫెక్ట్ చేయాలి ప్రభా. అలాంటి హృదయము, అలాంటి సాత్విక మనస్సు మాకు అందరికీ మీరు దయచేయండి. మీరు మా నుండి ప్రభా ఏం కోరుకుంటున్నారో ప్రభా ఈ దినాన మీ శిలువ కార్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. అది అర్థం చేసుకున్న ప్రభా తండ్రి మేము కూడా సమాధానంగా ప్రభా బ్రతుకుతూ మీరు ఇచ్చేటువంటి ప్రభా అనుభూతిని, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభా మేము కూడా అనుభవించడానికి ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి ప్రభా. నిజంగా దినదిన ప్రభా మేము శివుని ఇంకా గొప్పగా అర్థం చేసుకుంటే ప్రభా జీవితాంతం వరకు ప్రభా కృతజ్ఞత గలవారమై ప్రభా శిలువను బట్టి కృతజ్ఞత గలవారమై బ్రతడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకో ప్రభా రాబోతున్న వారంలో ప్రభా ఇంకా అనేకమైన విషయాలు ప్రభా మీరు మాకు తెలియజేయండి. మా జీవితాలు ప్రభా విలువైన పాత్రగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు అనుకూలమైన వారంగా ప్రభా మీ స్వరూపం మీ పోలికలో మమ్మల్ని మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ వాక్యాన్ని ప్రభా తండ్రి బిడ్డలు మర్చిపోకుండా లేదా సాతానికి అప్పగించకుండా ప్రభా హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకొని వారు ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరూ మరలా తిరిగి గృహాలకు గెలుచుండగా మార్గమంతలు మీరు తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం. నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలం